హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు వీడియోలో మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వారి మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయని చూస్తాము. ఈ వీడియో టైమ్లెస్, అంటే మీరు ఎప్పుడు చూసినా అది మీతో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ వీడియో చూస్తున్నా అది మీతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా ప్రార్థన చేసేటప్పుడు పూర్తి విశ్వాసంతో చేయండి మరియు మీరు ఆలోచిస్తున్న వ్యక్తి గురించి ఒక నెంబర్ ఎంచుకోండి. ఒకవేళ మీ మనసులో 1 కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి నంబర్కు వేరువేరు వ్యక్తులను ఎంచుకుని వారు మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. 3 నెంబర్లున్నాయి కాబట్టి మీరు 3 వ్యక్తుల గురించి చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వారి తదుపరి చర్య ఏమిటి, ఈ సంబంధంతో వారు ఏమి చేయబోతున్నారో చూద్దాం. మొదటి నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, వీటి తదుపరి చర్యలు ఏమిటి, ఈ సంబంధంలో వారి ఆలోచనలు ఏవి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? వారు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. మీరు గతంలో జరిగిన విషయాలను మీ జీవితం నుండి తొలగించలేకపోతున్నారని వారు భావిస్తున్నారు. వారితో లేదా మీటు గతంలో జరిగిన ఏదో ఒక సంఘటన వల్ల మీరు ఎప్పుడూ కలత చెందుతున్నారు మరియు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ గతం నుండి బయటపడలేకపోతున్నారు. మీరు ఏదైనా సంబంధంలో ఉన్నట్లయితే దాని నుండి కూడా బయటపడలేకపోతున్నారు. వారికి అనిపిస్తుంది మీరు వారిని క్షమించలేదు, కేవలం క్షమించాను అని చెప్పారు. మీరు ఎంత చెప్పినా మీ గతాన్ని మరచిపోలేకపోతున్నారని వారు భావిస్తున్నారు. మీరు ఒక సంబంధంలో లేకపోయినా ఏదో ఒక సంఘటన మీకు బాధ కలిగించింది. మీరు క్షమించాను అని చెప్పినా ఆ విషయాలను మీరు వదిలించుకోలేకపోతున్నారు. మీరు గతంలోని విషయాలను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. అవి గుర్తు చేసుకోకూడనివి. వారి దృష్టిలో మీరు మీ జీవితంలో బాధపడుతున్నారు. మీరు బలవంతంగా మీ జీవితాన్ని దుఃఖంలో ముంచుతున్నారు. గతంలో జరిగినవి మార్చలేనివి, కానీ మీరు ఆ విషయాలను ఆలోచించి మీ భవిష్యత్తును, వర్తమానాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారని వారు భావిస్తున్నారు. ఇది వారి తప్పు కాదు, మీ తప్పు అని వారు భావిస్తున్నారు. తదుపరి చర్య, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. వారు ఈ సంబంధానికి ఒక కొత్త ప్రారంభం ఇవ్వాలనుకుంటున్నారు. కొత్త శక్తితో, సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. గతంలో ఏమైనా జరిగినా దానిని తొలగించి ఈ సంబంధాన్ని సానుకూల దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ సంబంధం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంబంధం కానవసరం లేదు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమతో కూడిన సంబంధం ఉంది. వారే ఈ సంబంధంలో సానుకూల శక్తిని నింపాలనుకుంటున్నారు. 1 నెలలోపు ఈ సంబంధంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. ఈ మార్పులు మీ నుండి కాదు, వారి నుండి వస్తాయి. వారి ఈ సంబంధాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారు. మీరు సహకరించినా సహకరించకపోయినా వారికి అది పట్టదు. ఈ విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నెంబర్ 2, మీ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? వావ్, చాలా సానుకూలంగా ఆలోచిస్తున్నారు. వారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీకంటే మంచి వ్యక్తి ఎవరూ లేరని భావిస్తున్నారు. మీరు వారికి నిస్వార్థ ప్రేమను ఇస్తారని, తల్లిలాంటి ప్రేమను ఇస్తారని భావిస్తున్నారు. మీరు ఎప్పుడు వారి నుండి ఏమీ ఆశించలేదు, ఏమీ అడగలేదు, వారిని బాధించలేదు. కానీ ఈ సంబంధంలో మీరు చాలా బాధల్ని అనుభవించారు. ఈ సంబంధం ఎలాంటిదైనా మీరు ఎప్పుడు ఫిర్యాదు చేయరని వారు భావిస్తున్నారు. మీరు వారిని కేవలం ప్రేమించారని మాత్రమే భావిస్తున్నారు. మీరు ఎప్పుడు వారి గురించి పట్టించుకోకుండా ఉండలేదు. వారు ప్రశ్న చేయనట్లుగా మీరు కనిపించారు. కానీ వారు భావిస్తున్నారు మీరు చాలా బాధలను అనుభవించారని. మీరు చాలా కలత చెందగా ఉన్నారని భావిస్తున్నారు. మీరు చాలా దుఃఖించారని భావిస్తున్నారు. మీరు చెప్పుకోకుండా ప్రేమించారని భావిస్తున్నారు. మీరు వారితో లాంటి సంబంధం లేదని భావిస్తున్నారు. వారికి అనిపిస్తుంది మీకు కోరికలు లేవని కాదు, మీరు వారిని చాలా ఇష్టంగా కోరుకుంటున్నారని, మీరు వారితో ఉండాలని కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. మీరు మీ నిష్కల్మష ప్రేమను చాలా ప్రభావితం చేస్తున్నారని వారు భావిస్తున్నారు. వారికి అనిపిస్తోంది మీరు ప్రేమించినట్లు వారు ఎప్పుడూ ప్రేమించలేదు అని. వారికి అనిపిస్తోంది మీరు చాలా మంచి వ్యక్తి అని. ఈ సంబంధంలో ప్రేమ ఉంది అని అనిపిస్తోంది. చేయలేదు. మీ సంబంధం ఒక సర్కిల్ లాంటిది. ఒకరోజు ప్రేమ ఉంటుంది, మరొక రోజు తగ్గుతుంది. ఆ తర్వాత గొడవలు, విడిపోవడం గురించి ఆలోచనలు వస్తాయి. కానీ వారికి అనిపిస్తుంది మీ సంబంధం ఈ జన్మకు సంబంధించినది కాదు, గత జన్మ కనెక్షన్ ఉంది. ఇది ఒక అద్భుతం లాంటిది. ఈ సంబంధంలో బాధలు ఉన్నప్పటికీ సుఖం కూడా ఎక్కువగా ఉంది. మీరు ఈ సంబంధంలో చాలా ఇచ్చారని, ఎవ్వరూ ఇవ్వలేనంత ఇచ్చారని వారు భావిస్తున్నారు. వారు మిమ్మల్ని ఒక రాకుమారిగా చూస్తారు. జీవితంలో కష్టాలు అనుభవించినా అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ సహాయం చేసే వ్యక్తిగా చూస్తారు. ఈ సమయంలో వారు మిమ్మల్ని చాలా సానుకూల శక్తితో చూస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సానుకూల శక్తిని మీరు ఆకర్షించుకోండి. తదుపరి చర్య, పేజ్ ఆఫ్ పెంటాకిల్స్ ఎనర్జీ ఉంది. ఈ సంబంధంలో మీరు వారు చాలా సమయం ఇచ్చారు. ఇది తొందరపాటు సంబంధం కాదు. ఒక్కసారిగా సానుకూల మార్పులు రావు లేదా నెగిటివ్ అవ్వవు. ఈ సంబంధం ఒక నదిలా ఉంది.
ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది, కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుంది, కానీ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. వారు ఈ సంబంధంలో పెద్ద చర్యలు ఒక్కసారిగా తీసుకోలేరని భావిస్తున్నారు, కానీ చాలా సానుకూలంగా ముందుకు వెళుతున్నారు. వారు మీ గురించి లేదా ఈ సంబంధం గురించి ఏమీ నెగటివ్గా ఆలోచించటం లేదు. వారు తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. మీరు వారి జీవితంలో ఉన్నారని, ఇది గత జన్మ కనెక్షన్ అని వారు భావిస్తున్నారు. కాబట్టి వారికి ఎవరికి ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. కానీ వారు ఒక విషయం చెబుతారు, ఈ సంబంధాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. వారి కెరియర్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. వారు కొన్ని కలల్ని సాధించాలనుకుంటున్నారు. అవి సాధించిన తర్వాత మీకు కట్టుబడాలని, మీతో ఈ సంబంధంలో ఉన్న దూరాల గురించి చెప్పాలని వారు భావిస్తున్నారు. ఈ సంబంధం సానుకూలంగా ముందుకు వెళ్తుంది, కానీ ఒడిదుడుకులు ఉంటాయి. అయితే వారు మిమ్మల్ని వదిలేస్తారేమో అనే భయం ఉంటే అది కనిపించడం లేదు. వారు తమ జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారు, అందుకే ఈ సంబంధంలో సానుకూల శక్తిని నింపలేకపోతున్నారు. నెంబర్ 3, మీ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు? వారు చాలా సానుకూలంగా ఆలోచిస్తున్నారు. మీరు వారి జీవితంలో సానుకూల శక్తిని తీసుకువస్తారని, ఇప్పటికే తీసుకువచ్చారని భావిస్తున్నారు. మీరు వారిని క్షమించారని, మీ హృదయంలో వారి పట్ల ఎలాంటి చెడు భావనలు లేవని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీ జీవితంలో అన్నీ బాగున్నాయని, వారి జీవితంలో కూడా అన్నీ సానుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ సంబంధంలో గతంలో ఏదైనా నెగిటివ్ ఉన్నా భవిష్యత్తులో అన్నీ సానుకూలంగా ఉంటాయని వారు భావిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ తిరిగి వస్తుంది, ఒక రీయూనియన్ కనిపిస్తుంది. వారు ఈ విషయాలను దైవంతో ప్రార్థిస్తూ మానిఫెస్ట్ చేస్తున్నారు. మీతో మాట్లాడడం వల్ల వారికి చాలా శాంతి లభిస్తోంది. మీరు వారు తమ జీవితంలో కోరుకున్న వ్యక్తులా ఉన్నారని, మీరు దొరికిన తర్వాత వారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టరని అనుకుంటున్నారు. మీ ఉనికి వల్ల వారికి అన్ని దొరికినట్లు భావిస్తున్నారు. మీరు వారి కోరికలా ఉన్నారు, అది నెరవేరినట్లు వారు భావిస్తున్నారు. తదుపరి చర్య 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది. రాబోయే సమయంలో వారు చాలా సానుకూలంగా మీతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ సంబంధంలో గాఢమైన విశ్వాసాన్ని నింపాలనుకుంటున్నారు. దీనివల్ల మీకు అనిపిస్తుంది, ప్రపంచం తలకిందలైనా ఈ వ్యక్తి మీ వెంట ఉంటాడు. ఈ సంబంధం నుండి మీకు పెద్ద ఆనందం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. మీ సంబంధ స్థితి కూడా వేరుగా ఉంటుంది. కొందరు వివాహితలు కావచ్చు, కొందరు ఒంటరిగా ఉండవచ్చు, కొందరు వివాహేతర సంబంధంలో ఉండవచ్చు. ఏ పరిస్థితి అయినా అది సానుకూలంగానే ముందుకు వెళ్తుంది. సమాజం దృష్టిలో కొన్ని విషయాలు సరైనవి కాకపోవచ్చు, కానీ ఇది హృదయానికి సంబంధించిన విషయం. హృదయ విషయాలలో సరైనది తప్పు అని చెప్పలేం. ఎవరిని బాధించకుండా తమ భావాలను దాచుకోలేకపోతున్నారు. మీ మధ్య గాఢమైన ప్రేమ ముందుకు వెళ్తుంది. కట్టుబాట్లు, నిశ్చితార్థం, వివాహం గురించి చర్చలు జరగవచ్చు. ఒకవేళ మీరిద్దరు వివాహితులై ఉంటే రాబోయే సమయంలో మీరు ఒకరికొకరు ప్రేమ, అనుబంధం, సహాయం ఇస్తూ కనిపిస్తారు. ఈ సానుకూల శక్తిని తప్పకుండా క్లెయిమ్ చేయండి. వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని రాయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.